ఇది జిల్లాల వారీగా ప్రైవేట్ వ్యక్తులకి ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా మొత్తం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిస్టాన్ని నడపాలని చెప్పేసి కేబినెట్ నిర్ణయం చేశారు. ఆ రకంగా ఆ నిర్ణయం అనేది ఎప్పటికే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఏదైతే ఏపీ స్టేట్ గవర్నమెంట్లో వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఆప్కాస్ ఉద్యోగులందరికీ కూడా ఈరోజు 1,20,000 మందికి అది ఎఫెక్ట్ తగులుతుంది. ఆ రకంగా ఆప్కాస్ని రద్దు చేసి ఏజెన్సీలకు ఇస్తామన్న పరిస్థితిలో వాళ్ళు చేసిన మరొక నిర్ణయం ఏంటంటే ఇప్పటి వరకు శాలరీస్ నుంచి 1% కమిషన్ కట్ చేయాలని చెప్పేసి అంటే ఈ జిల్లాల వారీగా ఇచ్చే ఏదైతే ఏజెన్సీలు ఉన్నాయో ఆ ఏజెన్సీలకి 3 to 4% కమిషన్ ఇవ్వాలని చెప్పేసి మన శాలరీస్ నుంచే కట్ చేసి ఆ ఏజెన్సీలకు ఇస్తారట. ఆ రకంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉండే ఉద్యోగుల శాలరీస్ నుంచి ఆ ఏజెన్సీలని ఒక మంత్రి గారి కోడల పేరు మీద ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం చేశారండి. ఒక మంత్రి గారి కోడలికి ఇచ్చేస్తారట. అయితే ఆ రకంగా 3 to 4% కమిషన్ని మన ఉద్యోగుల శాలరీలోంచి కట్ చేస్తే ఒక నెలకి ఎంత వస్తుందో తెలుసండి? 1,500 కోట్ల రూపాయలు. ఎంతండి? 1,500 కోట్ల రూపాయలు ఒక ఏజెన్సీ పేరు పెట్టుకుంటే వస్తుంది ఇప్పుడు. ఆ రకంగా వాళ్ళ అన్యాయాలకి మన కష్టాన్నంతటినీ మన జీతాల నుంచి 3 to 4% ఇవ్వడానికి ఈ కూటమి ప్రభుత్వం, ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే పవన్ కళ్యాణ్ గారు, ఇదే లోకేష్ గారు వీళ్ళు కేబినెట్ నిర్ణయం చేశారు. ఎంత దుర్మార్గం!